తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిర్వహిస్తోన్న ఒడిశా మీడియా టూర్లో భాగంగా ఐడ్రీమ్ మీడియా సిఎస్ఐఆర్ ఐఎంఎంటీ భువనేశ్వర్కు రావడం జరిగింది. భువనేశ్వర్లో ఉన్న సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ దేశంలో ప్రముఖ పరిశోధనా సంస్థల్లో ఒకటి. ఇక్కడ ఖనిజాలు, లోహాలు, ఆధునిక పదార్థాల రంగాల్లో దేశ పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన సాంకేతిక పరిష్కారాలను ఈ సంస్థ అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సిఎస్ఐఆర్ సంస్థ పరిశ్రమలు మరియు రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా నిలుస్తోంది. వేస్ట్ టు వెల్త్ టెక్నాలజీతో ఇక్కడ హౌస్ హోల్డ్ ఐటమ్స్ని కూడా డెవలప్ చేశారు. ఎలాంటి విద్యుత్ సహాయం లేకుండా సహజమైన మట్టితో కావాల్సిన మినరల్స్ పోకుండా స్వచ్ఛమైన నీరును అందించే వాటర్ ఫిల్టర్ని తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి పొగ బయటకి రాకుండా స్మోక్లెస్ చుల్హాని కూడా వీళ్ళు తయారు చేశారు. దీన్ని బయోమాస్ చుల్హా అంటారు. గవర్నమెంట్ స్కీమ్స్ కింద ఈ చుల్హాలను ఆల్ ఓవర్ ఇండియాలో పలు చోట్ల డిస్ట్రిబ్యూట్ చేశారు. లెస్ ఫ్యూయల్ టేకింగ్ అండ్ నో ఎలక్ట్రిసిటీ కాన్సెప్ట్తో నాన్ ఎలక్ట్రికల్ బేకరీ ఓవెన్స్తో పాటు ఇలాంటి ఎన్నో రకరకాల హౌస్ హోల్డ్ ఐటమ్స్ని తయారు చేస్తూ సామాన్య ప్రజలకు ఆర్థిక భారం కాకుండా ఉండాలనే మోటోతో ముందుకు సాగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి సిఎస్ఐఆర్ ఐఎంఎంటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ పవన్ కుమార్ గారు ఏమన్నారో చూద్దాం. సిఎస్ఐఆర్ ఐఐఎంటీ వాళ్ళు ఒక వాటర్ ఫిల్టర్ని ఇన్వెంట్ చేశారు. ఇప్పుడు మనం ఇంట్లో అందరం కూడా వాటర్ ఫిల్టర్స్ వాడుతూ ఉంటాము. దాంట్లో ఆ మినరల్స్ అన్ని కిల్ అయిపోతూ ఉంటాయి. ఆ వాటర్ తాగడం వల్ల ఆ మినరల్స్ అన్ని పోతాయి అని అందరూ అంటూ ఉంటారు. కానీ ఇది అలా కాకుండా అంటే మనకు ప్యూర్ మినరల్స్తో వాటర్లో ఏవైతే మినరల్స్ ఉంటాయో అవన్నీ మనకు అందేలా ఒక వాటర్ ఫిల్టర్ని తయారు చేశారు. సో సిఎస్ఐఆర్ ఐఐఎంటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ పవన్ కుమార్ గారు దీని గురించి మనకు చెప్తారు. సో ఏంటండి, మనకు ఇంట్లో వాటర్ ఫిల్టర్ని మనం వాడతాము, దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? అవునండి, నమస్తే. ఇది ఈ వాటర్ ఫిల్టర్ వచ్చేసి కంప్లీట్ న్యాచురల్గా అవైలబుల్ అయ్యే సోర్సెస్తో చేసిన వాటర్ ఫిల్టర్ అండి. మీరు ఇక్కడ చూడండి, పాటరీ క్లే, మనం కుండలు చేసే మట్టి ఉంటుంది కదా, అది సాడస్ట్ అండ్ రివర్ శాండ్, ఈ మూడింటిని తీసుకొని ఈ వాటర్ ఫిల్టర్ని ప్రిపేర్ చేసాము. సో ఇట్ ఈస్ ఫుల్లీ న్యాచురల్ అనమాట. ఇక్కడ మీకు కెమికల్ కానీ వేరే మెటీరియల్స్ కానీ ఏవి ఉండవు. సో కాబట్టి 100% న్యాచురల్, 100% హెల్తీ. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఫిల్టర్ కెపాసిటీ వచ్చేసి మినిమం 3 సంవత్సరాలు, 3 సంవత్సరాల కంటే ఎక్కువ కూడా రావచ్చు. దీని క్లీనింగ్ కూడా చాలా ఈజీ. మీరు ఇలాంటి బ్రష్ ఉంటుంది స్క్రబ్బర్, జస్ట్ ఎప్పుడైనా ఒక 3-4 మంత్స్ తర్వాత మీకు బాగా ఇదనిపిస్తే జస్ట్ ఇలా క్లీన్ చేయండి, అయిపోతుంది. అండ్ డైలీ ఈ ఫిల్టర్ని తీసుకుంటే మీరు 20 లీటర్స్ వాటర్ ఫిల్టర్ చేస్తుంది మీకు. డైలీ 20 లీటర్స్, మినిమం డైలీ 20 లీటర్స్. కెపాసిటీ దీనిది ఇన్ 3 ఇయర్స్. ఇది మోర్ దెన్ 5 ఇయర్స్ మీకు డ్యూరేషన్ వస్తుంది. మోర్ దెన్ 5 ఇయర్స్ మీకు ఏం పాడవదు. అసలు పాడవడం అనేది ఉండనే ఉండదు. ఓన్లీ మీరు ఫిల్టర్ మాత్రం అప్పుడప్పుడు చేంజ్ చేస్తుండాలి 3 ఇయర్స్ ఒకసారి. అండ్ ఐరన్ ని రిమూవ్ చేస్తుంది, టర్బిడిటీని రిమూవ్ చేస్తుంది మెయిన్గా. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీని మేము ఆల్ ఓవర్ ఇండియాలో 128 ఎంఎస్ఎంఈస్లకి ఆల్రెడీ ఇచ్చాము టెక్నాలజీ. వాళ్ళు మా దగ్గర నుంచి తీసుకొని ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో 20 lakh యూనిట్స్ని వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటారు. ఐదర్ కమర్షియల్ పర్పస్ అయినా కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ స్కీమ్స్ కింద అయినా కానివ్వండి. చాలా రాష్ట్రాల్లో ఏం చేస్తారంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, వాటి కింద మా దగ్గర నుంచి టెక్నాలజీ తీసుకొని ఒక సర్టిఫికేషన్ తీసుకొని వాటికి అప్లై చేస్తారనమాట. అప్పుడు ఆ గవర్నమెంట్ వాళ్ళకి సప్లై అలో చేస్తుంది. సో దట్ కొన్ని డిస్ట్రిక్ట్స్లో కంప్లీట్గా వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఇది సైజ్ ఇంతనే కాకుండా మీకు ఏ సైజులో కావాలన్నా కూడా మనం దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. రీసెంట్గా మేము జవహర్ నవోదయ విద్యాలయ కోణార్క్ ఉంది కదా, అక్కడ చాలా పెద్ద 2 పెద్ద ప్లాంట్స్ మేము ఇన్స్టాల్ చేసి వచ్చామన్నమాట. సో యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ కమ్యూనిటీ లెవెల్, విలేజ్ లెవెల్, ఈవెన్ ఎట్ హయ్యర్ లెవెల్. అండ్ చాలా ఇప్పుడు ఒడిశాలో చాలా స్కూల్స్లో, చాలా పబ్లిక్ ప్లేసెస్లో కూడా మేము ఇవి వాడుతున్నాం. ఈవెన్ మా ఆఫీస్లో చాలా డిపార్ట్మెంట్స్లో ఇవి వాడుతున్నారు అనమాట. ముందు మేము ఇలాంటి స్ట్రక్చర్లో ఫ్యాబ్రికేట్ చేసేవాళ్ళము. చాలా ఎంఎస్ఎంఈస్ ఇలాంటివే ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. బట్ రీసెంట్గా ఒక ఎంఎస్ఎంఈ వాళ్ళంతకు వాళ్ళే ముందుకు వచ్చి ఏమన్నారంటే
అది బాగానే ఉంది, బట్ ఇంకొంచెం చూడడానికి బాగుండి కొంచెం మోడర్న్గా అనిపించడం కోసం మేము చేయాలనుకుంటున్నాము, చేయొచ్చా అని అడిగారు. సో మేము అన్నాము చేద్దాము, ఇద్దరం కలిసి చేద్దామని చెప్పాము. సో దిస్ ఈస్ ద రీసెంట్ మోడల్ అనమాట. సో మీకు చూడడానికి కూడా మీకు ఎక్కడ కూడా ఇది ఏదో ఓల్డ్ ట్రెడిషనల్ ఫిల్టర్ లా ఏం అనిపించదు. ఇట్ ఈస్ యాజ్ ఈక్వలెంట్ టు దట్ ఆఫ్ ఎనీ అదర్ మోడర్న్ ఫిల్టర్. మీకు ఎలక్ట్రిసిటీ అవసరం లేదు, మీరు చీకట్లో అయినా వాడుకోవచ్చు, ఎక్కడైనా వాడుకోవచ్చు. ఈవెన్ మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తూ ఉంటే ఆ వెహికల్లో తీసుకుని వెళ్ళిపోవచ్చు. తీసుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ క్యాండిల్ ఈస్ వెరీ ఈజీ టు చేంజ్ ఆల్సో. రైట్. సో ఇదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అంటే కంట్రీ కోసము ఎన్నో రీసెర్చెస్ చేస్తూ ఉన్నారు, ప్రజల ఆరోగ్యాన్ని కోసం కూడా ఎన్నో రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. మనం పీల్చే గాలి పొల్యూట్ అవుతుంది, మనం తాగే నీరు పొల్యూట్ అవుతుంది. ఆ నీటి పొల్యూషన్ నుంచి మనల్ని కాపాడుకోవడానికి మనము కొన్ని వాటర్ ఫిల్టర్స్ వాడుతూ ఉన్నాము. కానీ వాటితో కంపేర్ చేస్తే ఈ వాటర్ ఫిల్టర్ చాలా చాలా బెస్ట్. వాటర్లో ఉన్న అన్ని మినరల్స్ కూడా మనకి ఈ ఫిల్టర్ వాడితే మాత్రం అద్భుతంగా అందుతాయి. ఈ సిఎస్ఐఆర్ ఐఐఎంటీలో మన మినరల్స్ అండ్ మెటీరియల్స్కి సంబంధించిన వాటిపైన రీసెర్చే కాదు, మనకు ఇంట్లో వాడుకునే వస్తువులకి సంబంధించి కూడా వాళ్ళు ఎన్నో ఇన్వెంట్ చేస్తూ ఉన్నారు మనం వాడే వస్తువులపై. సో ఇందాక మనం వాటర్ ఫిల్టర్ చూసాం కదా, ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న స్టవ్ ఉందన్నమాట. మరి ఈ స్టవ్ మీద కుక్ చేసుకుంటే ఎలా ఉంటుంది, ఇంట్లో వాడే స్టవ్కి ఈ స్టవ్కి డిఫరెన్స్ ఏంటో మనకి పవన్ గారు చెప్తారు. ఇదండి, దీన్ని మేము స్మోక్లెస్ చులహా అంటామండి. ఓకే. బయోమాస్ చులహా అని కూడా అంటాము. ఇదేంటంటే ఇది చాలా లో కాస్ట్ అండ్ ఎఫిషియన్సీ చాలా ఉంటుంది, హీటింగ్ ఎఫిషియన్సీ. అండ్ మీకు ఎక్కడ కూడా స్మోక్ అనేది రాదు. మేము ఇది డెవలప్ చేసాము. దీంట్లో మళ్ళీ సెవరల్ వేరియేషన్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ మేము ఒకటి చేసాము, దాని తర్వాత ఇంకా ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడం కోసం అట్లా 3 or 4 వేరియంట్స్ ఉన్నాయి మా దగ్గర. వీటిని కూడా ఆల్మోస్ట్ ఒక 30-35 MSMEస్కి ఇచ్చాము ఇండియాలో. అండ్ చాలా గవర్నమెంట్ స్కీమ్స్ కింద ఇలాంటి స్మోక్లెస్ చులాస్ ఆల్ ఓవర్ ఇండియాలో చాలా ప్లేసెస్లో డిస్ట్రిబ్యూట్ కూడా చేశారు త్రూ గవర్నమెంట్ స్కీమ్స్. ఇది ఎట్లా బర్నింగ్, దీనికి మామూలుగా బర్నింగ్ అంటే అండి మనం ఏదైనా బర్నింగ్ మెటీరియల్ ఏదైనా వాడొచ్చండి. బయోమాస్ అంటే ఇప్పుడు మనకి కట్టెలు ఉంటాయి, మామూలుగా వేరే ఫైర్ వుడ్ అవన్నీ తీసుకొచ్చి ఆ బయోమాస్ పెట్టేసి చూడొచ్చు. బయోమాస్ కుక్ స్టవ్. ఓకే. అంటే ఈ మెటీరియల్ వల్ల మనకి ఈ మెటీరియల్ అండ్ లోపల మనం ఫ్యాబ్రికేట్ చేసే యొక్క మెథడాలజీ వల్ల మీకు స్మోక్ అనేది రాదు. ఓకే. ఇది లైఫ్ టైం అండి? ఇది లైఫ్ టైం అండి, లైఫ్ టైం. లాంగ్ వ్యాలిడిటీ, చాలా సంవత్సరాలు. అంటే ఇంట్లో వాడుకునేవి ఇంకా ఎలాంటి ఇంకా ఇవి కాకుండా మేము బేకరీ ఓవెన్స్ కూడా చేసామండి. బేకరీ ఓవెన్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. నాన్ ఎలక్ట్రికల్, దట్ ఈస్ ఆల్సో మేము చేసే టెక్నాలజీస్ ఏవైనా కూడా లెస్ ఫ్యూయల్ టేకింగ్ ఆర్ నో ఎలక్ట్రిసిటీ అనేవి ఉంటాయి. సో బయోమాస్ కూడా, అది బయోమాస్ ఓవెన్ మార్కెట్లోకి వచ్చిందండి. మార్కెట్లో అంటే మేము ఎంఎస్ఎంఈస్కి ఇచ్చాము ఆల్రెడీ, వాళ్ళు కొంతమందికి ఇచ్చారనమాట. అండ్ ఇవి కాకుండా డ్రయర్ కూడా ఉందండి మా దగ్గర, బయోమాస్ డ్రయర్. బట్ ఎట్లా అంటే ఇప్పుడు మనము ఈ అగ్రికల్చర్ ఫీల్డ్స్లో ప్రొడ్యూస్ చేస్తాం కదా, వాటిని కూడా డ్రై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. వీటన్నిటి యూజ్ చేస్తే డ్రయర్. సో ఇవి మెయిన్గా డైరెక్ట్గా హౌస్ హోల్డ్కి యూజ్ అయ్యే ఐటమ్స్ అనమాట. ఇంకా మీరు ఇంతకుముందు బయోచార్ చూసారు కదా, ఆ బయోచార్లో వచ్చే ప్రొడక్ట్తో మనం అగరబత్తీలు చేస్తాం కదా, అగరబత్తీలలో కూడా వాటిని వాడొచ్చు అనమాట. సో ఆ బయోచార్ మెటీరియల్ని అగరబత్తీలో కూడా వాడొచ్చు, వాడి ఇది చేయవచ్చు అనమాట. అలాంటి టెక్నాలజీ కూడా మా దగ్గర ఉంది. అదే కాకుండా ఈ రైస్ హస్క్ ఉంటుంది కదా, రైస్ వరి చేను ఉంటుంది, రైస్ హస్క్ తౌడు అంటారు కదా, వాటితో కూడా మేము వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ చేస్తాం అనమాట. ఏంటి అంటే సిలికాన్ కార్బైడ్, వాటి నుంచి సిలికాన్ కార్బైడ్ తీస్తాము. ఇది ఇప్పుడు సెమీకండక్టర్ ఇండస్ట్రీలో చాలా యూస్ఫుల్ అనమాట. ఇవన్నీ మేము చేస్తున్నాము. ఎక్కువగా అంటే వేస్టేజెస్ ఏది కూడా మళ్ళీ ఆ వేస్టేజ్ ఇక్కడ డంప్ చేయడం వల్ల పొల్యూట్ కాకుండా మీరు దాన్ని అంతా మా దగ్గర ఒక ఫీల్డ్ ఆఫ్ రీసెర్చ్ ఉంది, వేస్ట్ టు వెల్త్ టెక్నాలజీస్. ఇప్పుడు మీరు ఐఎంఎంటీ గురించి మాట్లాడినప్పుడు మినరల్స్, మెటీరియల్స్ ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, వేస్ట్ టు వెల్త్ టెక్నాలజీస్ కూడా మాకు అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ మాకు కొన్ని కోట్లలో రీసెర్చ్ చేసే ప్రాజెక్ట్స్ అనమాట. మేము వీటిలో కోట్లు చూడము, మనము ఎంత కాంట్రిబ్యూట్ చేసాము సొసైటీకి, దానివల్ల మనం ఎంత వాల్యూ యాడిషన్ చేస్తున్నామని చూస్తాం అనమాట. సో మేము ఈవెన్ రీసెంట్గా
ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉంటాయి కదా వాటిని కూడా రీసైకిల్ చేసేసి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ చేసే ఒక ప్రాజెక్ట్ మేము స్టార్ట్ చేయబోతున్నాం వెరీ రీసెంట్గా. ఓకే, ఇకపోతే ప్లాస్టిక్ యూసేజ్ అనేది చాలా ఉంది. ఎంత దాని ప్లేస్లో మనము పేపర్ తెచ్చినా, అది పేపర్ కవర్స్ తెచ్చినా కానీ అది మాత్రం అవ్వట్లేదు. మీరు కూడా చాలా చాలా రీసెర్చెస్ చేస్తూ ఉన్నారు. సో ప్లాస్టిక్ డంపింగ్ వల్ల కూడా చాలా పొల్యూట్ అవుతుంది కదా, దీనికి సంబంధించి ఏమైనా ప్లాస్టిక్ అంటే డైరెక్ట్గా మేము ఐఎంఎంటీలో ఇప్పటివరకు ప్లాస్టిక్ కోసమే అని చేయలేదు. బట్ మేము ఏం చేస్తున్నామంటే మాకు వేరే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఐఎల్ఎస్ ఇన్స్టిట్యూషన్స్ అలా ఉన్నాయి, వాళ్ళతో మేము కొలాబరేట్ అయిపోయి ఈ మెరైన్ సోర్సెస్ని మొత్తం క్లీన్గా ఉంచడానికి అక్కడెక్కడ ఏదైతే వేస్ట్ ఉందో వాటిని రీసైకిల్ చేయడము లేకపోతే రీయూజ్ చేయడం అనేటువంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నాం మేము. వాటిలో ప్లాస్టిక్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. అంటే ఓన్లీ ప్లాస్టిక్ అనే కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ వేస్ట్ విచ్ ఈస్ హార్మింగ్ ద కోస్టల్ బెల్ట్స్ అనే ప్రాజెక్ట్స్ చేస్తున్నామండి. ఇన్ ఫ్యూచర్లో ప్లాస్టిక్ రహిత భారత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఇన్ ఫ్యూచర్లో చేయడం అంటే అండి మన చేతిలోనే ఉంది. ఇఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ అవర్ కంట్రీ takes the responsibility and feels the responsibility, certainly has we can to do be that. there to everyone. But if we put it on only on the government or on NGOs or on some sectors, may be difficult. But if everyone wish, that will happen definitely. Thank you so much. Namaste. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.